లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. ఈరోజు మనం ఒక స్టోరీ తెలుసుకోబోతున్నాం. అంటే అనుమాన స్థితిలో ఒక మహిళ మృతి చెందడం జరిగింది. మీ పేరు? రాజు మేడం. సుభద్ర ఏమవుతారు మీకు? మా అమ్మగారు. మీ అమ్మ. అంటే తన మానసిక పరిస్థితి బాగాలేదని మీకు తెలుసు కదా? తెలుసు మేడం. తెలుసు. అంటే మరి తన్ని మీరు వదిలేసారు, పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఉన్నారు వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. మీరు ఏమంటారు? అదేం లేదు మేడం, పట్టించుకోవడం అంటే కొన్ని రోజులు తనకి మా దగ్గర ఉంచుకుంటున్నాం. కొంచెం హెల్త్ బాగాలేక కొన్ని రోజులు ఇక్కడ హాస్పిటల్లో చూపించి వాళ్ళ దగ్గర వదిలిపెట్టేవాళ్ళం. అయితే కొంచెం మళ్ళీ నైవ్ చూపించుకొని కొంచెం దగ్గరుండి కొంచెం చికా చేసేది, ఏ వంట పని చేసేది కాదు, పడుకొని ఉండేది. కొంచెం మీ దగ్గర ఉండి మా అమ్మమ్మ దగ్గరుండి కొంచెం చూసుకోమని చెప్పేది మా నాన్న. అంటే ఎందుకు మరి మీరు ఇంట్లో చూసుకోవడానికి ఎవరూ లేరా? ఎందుకు తన్ని వాళ్ళ పుట్టింటికి పంపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఇక మేము పనికి వెళ్ళేటోళ్ళం మేడం. మా నాన్న పనికి వెళ్ళిపోయేటోడు, నేను పనికి వెళ్ళేటోడిని. అయితే ఇంకా మా ఇంటి దగ్గర ఒక్కతే ఉండేది, తినేది కాదు సరిగా, ఇక తినేది కాదు, టాబ్లెట్ తీసుకునేది కాదు. అంటే మీరు ఇప్పుడు ఒకరోజు కాకపోయినా అంటే తన మా పరిస్థితి బాగాలేదు, హెల్త్ బాగాలేదని చెప్తున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళు. వెళ్ళి చూడటం కూడా చేయలేదంట. సో వెళ్ళి చూడాలి కదా మీ అమ్మగారు. పూర్తిగా వాళ్ళ దగ్గర లేదు మేడం, పూర్తిగా వాళ్ళ దగ్గర లేదు. అయితే మా నాన్న అక్కడ వదిలేసి వచ్చాడు. హెల్త్ బాగాలేక కొంచెం హాస్పిటల్లో చూపించి 4 రోజులు మీ దగ్గర ఉంచుకోండి, మళ్ళీ నేను తగ్గిన తర్వాత వచ్చి తీసుకెళ్తా అని చెప్పేసి అన్నాడు. అంటే ఇప్పుడు తను తప్పిపోయిన తర్వాత కూడా మీరు వెళ్ళి వెతకలేదు, సో అక్కడికి వెళ్ళి పట్టించుకోలేదని సిచ్యువేషన్ కూడా చెప్తున్నారు. అదేం లేదు మేడం. నైట్ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు కాల్ చేశారు. నేను నెక్స్ట్ డే 7 గంటలకి నేను హైదరాబాద్ అక్కడ ఉన్నాను. అంటే ఎలాంటి ప్రయత్నాలు చేసి ఉంటారు మీరు వెతకడానికి ఆటోలు వేసుకొని అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలను ఫోటో తీసుకొని వాళ్ళని అడగటం, బస్ స్టాండ్ లో పోస్టులు అతికేయటం. ఎన్ని రోజులు వెతికారు సుమారుగా? సుమారు ఒక 12 రోజులు వెతికాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి మా ఊరికి వెళ్ళాను. అంటే చుట్టుపక్కల అంతా వెతికారని చెప్తున్నారు. జరగడం కూడా మీకు దగ్గరలో ఉన్న పరిసర ప్రాంతాల్లోనే ఈ సిచ్యువేషన్ జరిగి ఉంది. సో అది కనిపెట్టలేకపోయారు అంటే అంత క్లియర్ గా వెతకలేదనా, లేకపోతే అంత దూరం మీరు ఎందుకు రీచ్ కాలేకపోయారు? ఆ చుట్టుపక్కల గుట్టలు మొత్తం చూసాం మేడం, చూసాం కానీ అసలు ఎక్కడ కనిపించలేదు. అది లోయలో ఉందంట. అంటే ఇప్పుడు అనుమానం అంటే ఇప్పుడు తనైతే ఉరివేసుకునే పరిస్థితి లేదు, ఎవరైనా చేసి అది తనకి ఉరివేసి ఉంటారని కూడా మీరు వాళ్ళు అంటే సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భావిస్తూ ఉన్నారు. నీకు ఎలాంటి అనుమానం ఉంది? అంటే నిజంగా మీ అమ్మ ఉరేసుకునే ఉందంటారా? అంటే అమ్మ ఉరేసుకుందో లేదో తెలియదులే కానీ అసలు ఏమో అర్థం కావట్లేదు మేడం. అతిసిమితం అయితే ఉంది. ఆమె వెళ్ళి చెట్టుకి చీర కట్టుకొని ఊరేసుకొని అంత అయితే లేదని నేను అనుకుంటున్నా. దీని మీద దర్యాప్తు చేయాలని, అంటే పోలీసులు ఏం కోరుతూ ఉన్నారు? దీని మీద దర్యాప్తు చేయాలని, పూర్తి సమాచారం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నా మేడం. కూడా నా అమ్మ ఫోన్ చేసిన కొడుకో బిడ్డ అయినా వాళ్ళైనా లేరు మాట. అక్కడ ఏమన్నా బాగా చేపిద్దామని పోయి హైదరాబాద్ లేక హనుమకొండలు అంట పురి వేద్దామని 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి అంటే చెరిన్ని పెట్టుకున్నాం అన్న. అట కూడా ఏం లేదు నాయమ్మ, అక్కడెక్కడో బాగా చేపిద్దాం అన్నాడు. అటు పోయి ఎర్రగడ్డ హాస్పిటల్ వేద్దామని ఫోన్లు కొడుకు తండ్రికి ఫోన్ చేసి ఇసుకొచ్చింది. నా మాట వినలేదమ్మో. తప్పిపోయినాక అమ్మ పోయిందా అన్నాక వచ్చిర్రు తండ్రి కొడుకులు. ఆ కొడుకు 20 రోజుల దాకా తిరిగిండు కానీ ఆ తండ్రి ఆమె భర్త అయితే 2 రోజులే తిరిగిండు, వెళ్ళిపోయిండు. నాయమ్మ పట్టించుకోవట్లేదు. నాయమ్మ మంచిగా ఉన్నన్ని రోజులు సంసారం చేసింది కానీ నాయమ్మ అక్కడ సంసారం చేస్తలేదానా ఎల్లమొత్తిండు. ఎవరన్నా అట్ట ఎల్లగొడతారా? భార్యలు భర్తలు అందరు ఉన్నారు. ఓయమ్మ నా బిడ్డ ఆగం చేసిండు. నా బిడ్డ జీవితం అంతా ఆగం చేసి నా బిడ్డ నాకాన్నే 24 గంటలు నాకాన్నే తోలిపోయేది. నా బిడ్డ నేనే అన్నం పెట్టుకునేది, నేనే హాస్పిటల్ పోయి చూపించుకొచ్చుకునేది. నా కొడుకు ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు తను తప్పిపోయి ఇలా చేసుకోవడం జరిగింది. మీ దగ్గర ఉన్నప్పుడే జరిగిందా? తోలిపోయిండు మేడం, నాకన్నే తోలిపోయిండు మేడం. తోలిపోతే నేనే చూసుకుంటానేమో హాస్పిటల్ కూడా తీసుకుపోయి వచ్చిన. ఎవరి పనుల కాలు పోయినాం, మంచిగానే ఉంటుంది. స్నానం చేసింది మంచిగా. అంటే ముందు రోజులు కానీ ఏదన్నా తేడాగా బిహేవ్ చేయడం, ఏదన్నా కోప్పట్టం గానీ, లేదంటే ఏదైనా అనేదిగా ఉండడం గానీ, మీతో ఏదైనా చెప్పడం గానీ చేసిందా? లేదు,
ఒక రోజు టీ బాల కొడితే నా కొడుకు కోడలు నేనే గెద్దిచ్చి నీ టీవీ అయితే నేను కోనిస్తా గానీ నా బిడ్డ తిక్కలది పిచ్చిది అయిందని నేను ఒక్క మాట కూడా మాట్లాడలే. వాళ్ళు ఏమనలే, ఆమె జాగలు ఆమె వెళ్ళిపోయింది. మేమేమనలే, ఏం గొడవ పెట్టుకోలే. నా బిడ్డ నా కడుపు నేను బాగొట్టుకుంటాను అమ్మ మేడం, వాళ్ళు పట్టించుకోక నా అమ్మ ఇక నా కడ దోలిపోతే ఓ దేవుడా నేనే చూసుకోనేది. ఓ దేవుడా అక్కడ ఎవరో మేము చూడలేదు. నా బిడ్డ ఎవరు చంపి అక్కడేదో అట్లా అనార్కు పెట్టిర్రు. నా బిడ్డ అంటే ఎందుకు తన మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఊరేసుకునేంత సిచ్యువేషన్ కూడా తనకు లేదని మీకు అనుమానం, ఎవరో చంపారని. నా అనుమానం ఎవరో చంపేశారు అక్కడ నా బిడ్డని. ఆ నుంచే ఊరేసినట్టుగా వేసిర్రా. అంటే తనకి ఎలాగో మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎవరో చంపేసి ఊరేసారని మీరు భావిస్తున్నారా? ఎవరో అక్కడ మనసు లేదా అని అక్కడికి వస్తే చంపేసి అట్లా అనార్కు పెట్టేశారు ఎంటికలకి. నా అమ్మ మీరేమనుకుంటున్నారమ్మా? అంటే తన మానసిక పరిస్థితి బాగాలేదు, ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే తను ఊరేసుకునేంత పరిస్థితి కూడా తనకి లేదు, అంత జ్ఞానం లేదంటున్నారు. మీరేం భావిస్తున్నారు? అసలు ఏం జరిగింది? ఊరేసుకునేంత భావం అయితే లేదు. ఎవరో చంపేశారా అని, ఎంతమంది కలిశారో కానీ చంపి ఆ లోయలో తీసి ఊరేసినట్టుగా చేశారు తప్పగా నామైతే చచ్చిపోయేంతది కాదు, పెట్టుకునేంత ధైర్యం కూడా లేదు ఆమె కాడ. ఇక్కడ ఉండూరులో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నప్పుడు కూడా చూసాం మేము. ఆమె చచ్చిపోయేంత అయితే లేదు. కాకపోతే తప్పిపోవటం, అలిగిపోవటం, తల్లిగారింటికా లేదా వేరే ఊరుకా అట్లా. మీకేమవుతారమ్మా? నాకు బావ బిడ్డే. అంటే మీ అనుమానం ప్రకారం అసలు ఏమనిపిస్తుంది? అది ఎవరు అంటే ఎందుకు చేసి ఉంటారు అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఆ అమ్మాయిని ఎవరో 2-3 కలిసి బలవంతం చేసి చంపి బయటపడ్డదని అక్కడ అనుమానంగా పెట్టుంటారు నాకు తెలిసిన వరకు అయితే. తన మానసిక పరిస్థితి ఎలాగో బాగాలేదు కాబట్టి అనుమానం రాదు అనుకుంటారంట. బాగలేదు, ఆమె చెప్పలేదు అన్న సంగతి మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. ఇవి మనం ఏమైనా చేసాము రేపు బయటపడతానట్టుగా చంపేసి ఊరేశారని మేమైతే అనుమానిస్తున్నాం. మంచిగున్నది ఎర్రగా. ఓకే, అమ్మాయి చూడడానికి అందంగానే ఉంటుంది. అందంగా ఉన్నది. ఆ అమ్మాయి అందంగా ఉంటా అంటే పోతన మరి ఎవరేం చేశారో చంపారు. ఆ గోయిలు వేసి ఉరి పెట్టినట్టు ఆ అక్కడ మండకు ఒకటి సీర అన్నది అట్లా కట్టారు. అమ్మాయి ఒంటి మీద ఒక లంగే ఉన్నది, జాకెట్ కూడా లేదంట. అంత ఘోరంగా చేశారు, ఆ గోయిలు వేసిపోయారు. అసలు ఎప్పుడు అంటే తెలుసుకోవడం జరిగింది మీరు అక్కడ శవం ఉందా అని? ఆ ప్రాంతం అంటే ఎలా ఉంది అసలు? అక్కడ ప్రాంతం ఎలా ఉంది? ఉన్నదంట అందులో గోయే. అంటే నిర్మానుష్యంగా ఉందా? అసలు మడిసి పోవటానికి కూడా లేదంట, చెప్పులు ఉన్నాయంట అందులో. ఏ ఊరమ్మా అది? ఎక్కడికి రండి, ఇంద్రమ్మ కాలనీ. మీరు అంటే ఎవరు చూసారు, ఎవరు గుర్తించారు, అసలు అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ? పరిస్థితి మేడం కొద్ది లోయ ఉంది మేడం, చుట్టుపట్టు మొత్తం చెట్లు. అసలు ఆ లోయను కొట్ట దాదాపు ఒక 2-3 అడిగిన అని లోయ ఉందని కొట్ట మాకు కూడా తెలియదురా బాబు అని చెప్పారు. అంటే ఏ ఊరండి? అదే ఎంగడిగిరండి, ఇంద్రమ్మ కాలనీ పేస్ట్. ఓకే, నిర్మానుష్యంగా ఉంది ప్రాంతం. ప్రశాంతం బాగానే ఉంది. అంటే తను వెళ్ళిపోయిందంటారా, ఎవరైనా తీసుకెళ్లి ఉంటుందంటారా? మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? నాకైతే ఎవరో తీసుకెళ్లి ఉంటారని నాకు అనుమానం అనే డౌట్ మేడం. అంటే ఇప్పుడు తన్ని బలవంతం చేసి ఉండొచ్చు అని చెప్తూ భావిస్తూ ఉన్నారు. సో అక్కడ ఏదైనా ఆనవాళ్ళు గమనించడం గానీ, మీరు వెళ్ళేసరికి అక్కడ ఉన్న చూసిన వాళ్ళు అసలు ఏం చెప్పారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? పత్తు ఎట్లా అంటే మేడం, మా మామూలు రోడ్డే ఉంది మేడం, పక్కన గుంట లోయ. ఆ లోయలో చుట్టుపట్టు మొత్తం చెట్లు గిట్లు మొత్తం ఉన్నాయి, రాళ్ళు గీళ్ళు దాంట్లో లోపల మనిషి కంటే ఎక్కువ ఉంది మేడం లోయ. అంటే అక్కడికి వెళ్తే గానీ కనిపించదు ఆ స్థలం. అక్కడ దగ్గర పోతేనే ఈ నుంచి వెళ్ళి ఇంత దూరం పోతేనే ఎవరు తీసుకుని అంటే అలాంటి ఈ పరిస్థితిలో ఆమె అక్కడికి వెళ్లే పరిస్థితి అయితే లేదు, ఎవరో తీసుకెళ్లే ఉంటారు అనుకుంటున్నారు. తీసుకెళ్ళి అనుకుంటున్నాను అయితే. మీరేమనుకుంటారా? మీరేమవుతారా అమ్మాయికి? మా ఆడబిడ్డ అండి. మీ ఆడపడుచు అంటే ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి మీరు గమనిస్తూనే ఉన్నారు మీ ఆడపడుచుని, తమ మానసిక పరిస్థితి బాగాలేదు అంటున్నారు. సో అంత ఊరేసుకునే పిడికిదంటారా, ఎవరైనా తీసుకెళ్లి ఉంటారు అనుకుంటున్నారు? ఇది కాదండి, మేము మేకలు వేరే వాళ్ళ గొప్ప చెప్పినాం. ఆయన రోజు తిరిగేవాడు, 10 రోజులు అవుతుంది. ఒక రోజు చీర కనిపడిందంట, కనిపడితే ఆయన నిన్ననే కనిపడింది. ఆ చీర కనపడంగానే మాకు ఫోన్ చేశారు. అంటే ఫస్ట్ అసలు ఎవరు గుర్తించారమ్మా? అంటే మేము మేకలు జీవాలు అప్పచెప్పినాం, మీకున్నాయి, వేరే వాళ్ళకి అప్పచెప్పారు. అప్పచెప్పాం. ఆయన 10 రోజులు అవుతుంది కాసిండు. ఇక నిన్ననే ఆయనకి కనిపించింది చీర. ఓకే, ఆయన మేకలు కాస్తూ ఉండగా ఆయనకి చీర కనిపించింది. చీర ఊరేసిన చీర బారుగా కనిపిస్తే ఆయన పోయి ఏంటిదని దగ్గరికి అంత దూరం పోయి చూశారు. చూస్తే ఆమె మాకే ఎందుకంటే మేము మా ఆడబిడ్డ పోయిందని మా ఆయన చెప్పిండు, మా అక్క పోయిందని. అంటే మీరు వెతుకుతూ ఉన్నారు కాబట్టి మీదే అయి ఉంటుంది, మీ ఆడబిడ్డ అయి ఉంటుంది అని చెప్పారు. వాళ్ళదా కాదా వాళ్ళు తెలుసుకుంటారు, ఏమన్నా గుర్తు ఇస్తారని వాళ్ళు మమ్మల్ని చేశారు. అంటే ఇప్పుడు ఆయన వచ్చి చెప్పడం జరిగింది అన్నారు. ఎన్ని రోజుల తర్వాత అక్కడ ఒక చీర ఉందని ఆయన చెప్పడం జరిగింది? ఎన్ని రోజులా?
నిన్ననే మేడం. అంటే సుమారు తప్పిపోయి ఎన్ని రోజులు అవుతుంది? పోయి 30 రోజుల దాకా అవుతుంది. 40 రోజులు. ఆ, చెప్పిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాము. 2 చెప్పారు. అప్పటికప్పుడే ఫోను రాగానే వెళ్ళాం. వెళ్తే మధ్యాహ్నం 2 గంటలకు చెప్పారు. మా ఆయన వెళ్ళి చూశాడు. ఏం చెప్పారమ్మా? మీ హస్బెండ్ చెప్పారు. మా హస్బెండ్ ని తీసుకెళ్లారు, నేను భయపడతానని. తీసుకెళ్తే ఆయన గుర్తించలేదు. ఓకే. అంటే అక్కడికి వెళ్ళేసరికి సిచ్యువేషన్ ఎలా ఉంది? మీరు గుర్తుపట్టలేదా ముందు? అంటే యాక్చువల్ గా చెప్పులు గుర్తు పెట్టాను మేడం. చీర మనం కన్ఫర్మ్ చేసుకోవాలి మేడం. కన్ఫర్మ్ చేసుకోవడానికి చేసి మా ఆమెను పిలిచిన చూసిన నాకు గుర్తే ఉన్నాయి చెప్పులు గిట్ట. అంటే యాక్చువల్ చెప్పులు ఉన్నాయా? తన కాళ్ళకి వేసుకునే ఉందా? చెప్పులు పక్కనే ఉన్నాయి మేడం, పక్కనే ఉన్నాయి. పక్కనే ఏది అంటే మన శివమ్మటే ఉన్నాయి. ఇట్లా ఇడిచింది ఆడ, ఇట్లా మోకాల మీద పడిపోయింది మేడం. అంటే పైన చూస్తేనేమో చీర ఉంది. అంటే వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళు కింద తీసుకుంటే అందదు. వాళ్ళు చుట్టూ పోయి వేసుకున్నంత అయితే నాకైతే ఆలోచన. కింద రాళ్ళు పెట్టుకోవడం అంటే సాధారణంగా అయితే చెట్టుకి ఎక్కి కట్టుకుంటే గానీ అందదు చెట్లు. సో తనకు అంత మానసిక పరిస్థితి కూడా లేదు. సో అందుకే మీకు అనుమానంగా అనిపిస్తుంది. నాకు అంత అందుకనే ఆలోచన వస్తుంది మేడం. అది చేసేవారు కలిసి చేశారు ఈ మాట. మీకు అదే అనుమానం ఉంది. సో మరి ఈ అనుమానాలన్నీ మీరు పోలీసులతో పంచుకోవడం జరిగిందా? వాళ్ళతో వ్యక్తం చేయడం జరిగిందా? పోలీసులతో కూడా చెప్పిన అదే మాట గట్ట. సార్ వాళ్ళ మైండ్ పని చేయట్లేదు, అది వాస్తవం, మేము ఒప్పుకుంటాం. మైండ్ పని చేయట్లేదు మాకు తెలిసింది కాబట్టి రోడ్ల మీద వెళ్ళిపోవాలి. ఆ లోయలో పోయి ఊరేసుకునేంత పరిస్థితి ఏమి వచ్చింది, ఇలా చేశారా అని మాకు. అంటే దాని మీద దర్యాప్తు చేయమని పోలీసులు కోరారు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? దాన్ని బట్టి ఇప్పుడు నెక్స్ట్ గా ఫర్దర్ గా పోలీసులు ఏం నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నారు అనుకుంటున్నారు? ఇక పోలీసు వాళ్ళు చెప్తే దాన్ని బట్టి ఆలోచన బట్టి మేము తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నాం మేడం. ఇందిరమ్మ కాలనీకి చెందిన సుభద్ర అనే మహిళ తన స్వల్పంగా మానసిక పరిస్థితి బాగోలేదు. అంటే తనకి ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి మానసిక పరిస్థితి బాగానే ఉండేది. తను ఏదైతే డెలివరీ సమయంలో ఒక పుత్రుడికి జన్మనిచ్చిన తర్వాత ఆ టైంలో తనకి మానసిక పరిస్థితి కొంచెం చెడిపోయింది అని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలో తన భర్త అసలు పట్టించుకునేవాడు కాదు. తన మానసిక పరిస్థితి బాగాలేదని తర్వాత వాళ్ళ పిల్లలు కూడా సరిగ్గా పట్టించుకోలేదంట. తన తల్లి వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా తను వదిలేయటం జరిగింది. సో వాళ్ళ అమ్మ వాళ్ళే, వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో తనే వాళ్ళని సంరక్షిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో తన కుటుంబం వాళ్ళ అమ్మవారి వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఉంది. తన మానసిక పరిస్థితి బాగాలేని సందర్భంలో అంటే ఒక 30 రోజుల ముందు తను తప్పిపోయింది. సో తప్పిపోయిన తర్వాత తన పోలీస్ స్టేషన్ వాళ్ళంతా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తను దొరకలేదు. తర్వాత నిన్న 30 రోజులు 40 రోజుల తర్వాత నిన్న అదే పరిసరాల్లో ఒక నిర్మానుష ప్రాంతంలో, ఒక గుట్టల ప్రాంతంలో, అక్కడ నుంచి కొంచెం ఇంద్రమ్మ కాలనీ దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉన్న లోయ ప్రాంతంలో ఒక ఉరి వేసుకున్న ఆనవాళ్లు, అక్కడ మేకల్ని కాసుకునే కాపర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసి ఇక్కడ ఉరి వేసుకున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, ఉరివేసుకున్నది సంఘటన చూసి వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈమె తప్పిపోయిన సందర్భం కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళేమోనని వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం అందించడం జరిగింది. వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని తనకు ఉన్న వేసుకున్న చెప్పుల్ని, అంతేకాకుండా ఉరివేసి ఉన్న చీరతో ఉరివేయటం జరిగింది. సో ఆ చీరని గుర్తుపట్టి వాళ్ళదే అంటే వాళ్ళ అమ్మాయి అయి ఉంటుందని వాళ్ళు గుర్తుపట్టి అక్కడికి చేరుకునేసరికి అక్కడ 40 రోజులు కావడంతో అంటే శరీరంలో ఏ భాగాలు మిగలేదు, ఎముకలు మాత్రమే అక్కడ వేలాడుతూ ఉన్నాయని సిచ్యువేషన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పక్కనున్న సన్నిహితుల అనుమానం ఏంటంటే తను ఊరేసుకునే అంత ఆ మైండ్ కూడా తనకి లేదు, అంటే అంత పిడికిది కూడా కాదు, అది చూడ్డానికి కూడా బాగుంటుంది. సో ఎవరో తన మీద అఘాయిత్యం చేసి ఉంటారు. అంతేకాకుండా అది ఎవరికి చెప్పకుండా ఉండాలని తన్ని ఉరివేసి అక్కడ వదిలిపెట్టడం జరిగింది అని అయితే వాళ్ళు భావిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకునేది ఏంటంటే వాళ్ళ కుటుంబంలో తన వ్యక్తికి జరిగినది అంటే ఏదైతే జరిగిందో సో ఆ నేరానికి సంబంధించిన నిజాలు పోలీసులు పూర్తి దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులైతే కోరుకుంటూ ఉన్నారు.